పలు శాఖలపై సమీక్షా సమావేశాలు, కేబినెట్ మీటింగ్, ఉపాధి కల్పనపై ప్రత్యేక సమావేశాలతో ఏపీ సీఎం చంద్రబాబు ఈ వారం బిజీగా గడిపారు. కేబినెట్ మీటింగ్లో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు 6 కొత్త పాలసీలకు ఆమోదం తెలిపారు. అమరావతి మాత్రమే ఏపీ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని, పారిశ్రామిక వాడగాను సిద్ధం చేయాలని సీఎం ఆలోచన. టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఆదివారం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తుఫాన్ హెచ్చరికలతో చంద్రబాబు సోమవారం అధికారులను అప్రమత్తం చేశారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలపై కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయాలని చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లా అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. విజయవాడ వరదల సమయంలోని అనుభవాలను గుర్తు చేసుకోవాలని వారికి ఆదేశించారు. చంద్రబాబు మీటింగ్ ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల్లో నష్ట నివారణకు బాగా పనికొచ్చింది. ఇక సోమవారం పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై సచివాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొత్త పాలసీతో భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ఉద్యోగ కల్పన ప్రథమ లక్ష్యం అనేది ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా పాలసీలు ఉండాలని అధికారులను ఆదేశించారు. పాలసీలు అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అదనంగా 10% ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలని చంద్రబాబు ఆలోచన. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే కాన్సెప్టుతో ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలని సీఎం తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పవన్ తీసుకొచ్చిన పల్లె పండుగ కార్యక్రమంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని 13,326 గ్రామాలలో మొత్తం 30,000 పనులు చేపట్టాలనే సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అభినందనలని ట్వీట్ చేశారు. 4,500 కోట్ల ఖర్చుతో చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో ఉపాధి కల్పిస్తూ పల్లెల్లో మళ్లీ వెలుగులు తెస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా దివిసీమలోని నాగాయలంకలో మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు స్వాగతించారు. మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇది కృష్ణా జిల్లాకు గర్వకారణమని ఆయన అన్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 93వ జయంతి సందర్భంగా ఆయన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగారని కొనియాడారు. భారతదేశపు మిసైల్ మ్యాన్ గా పేరు పొందారని గుర్తు చేశారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండని కలాం చెప్పిన మాటలు భావితరాలకు మార్గనిర్దేశం చేస్తాయని ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం 2 అధికారులను నియమించింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వీరు సిట్లో సభ్యులుగా కొనసాగనున్నారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన ప్రతినిధులు స్వచ్ఛందంగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 83,84,000 రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకి అందజేశారు. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా 6 పాలసీలను ప్రకటించారు. 2030 నాటికల్లా రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ఎంఎస్ఎంఈలు అభివృద్ధి జరగాలని చంద్రబాబు ఆలోచన. కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబే స్వయంగా ఈ 6 పాలసీల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాన్ని కల్పించే వారిగా యువతను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ విధానాన్ని రూపొందించామని చెప్పారు. నీతి, నిజాయితీ, నైతికతతో వ్యాపారం చేసి పెద్ద పెద్ద సామ్రాజ్యాలే సృష్టించవచ్చని రతన్ టాటా నిరూపించారని ఆయన గుర్తు చేశారు. రతన్ టాటా పేరుతో అమరావతిలో ప్రధాన కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పుతామని అన్నారు. దానికి అనుబంధంగా విశాఖపట్నంలో, రాజమండ్రి, విజయవాడ లేదా గుంటూరు, తిరుపతి, అనంతపురంలో రతన్ టాటా పేరుతోనే 5 ఇన్నోవేషన్ హబ్లు నెలకొల్పుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎదిగేందుకు ఇవి దోహదపడతాయని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి ఇక్కడ అమరావతిలో మెయిన్ సెంటర్, ఉత్తరాంధ్రకు విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరికి రాజమండ్రి, కృష్ణా గుంటూరుకి విజయవాడ ఆర్ గుంటూరు, ప్రకాశం నెల్లూరు చిత్తూరుకి తిరుపతి, కడప అనంతపూర్ అండ్ కర్నూలుకి అనంతపూర్. ఇక్కడ 5 జోన్స్కి 5 ఇన్నోవేషన్ హబ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా రతన్ టాటా పేరుతోనే ఉంటాయి. ఏపీని ప్రపంచానికే ఆక్వాకల్చర్ హబ్గా, రాయలసీమను ఫ్రూట్ బాస్కెట్గా మార్చాలని చంద్రబాబు ఆలోచన. పెట్టుబడి లేకుండా సహజ సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయిస్తామని మాటిచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు సృష్టిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధించామని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టార్గెట్గా పెట్టుకున్నామని అన్నారు చంద్రబాబు. రాష్ట్ర రాజధాని విషయంలో కూడా చంద్రబాబు ఇక్కడే మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి అని తేల్చేశారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, కర్నూలులో హైకోర్టు బెంచ్తో పాటు పారిశ్రామిక హబ్గా మార్చుతామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు. ఇక ఇసుక, మద్యం పాలసీపై కూడా అధికారులకు, నాయకులకు ముందే వార్నింగ్ ఇచ్చారు. ఇసుక, మద్యం విషయంలో అధికారులు, నేతలు వేలు పెట్టొద్దని స్పష్టం చేశారు. ఎడ్ల బండి, ట్రాక్టర్ తీసుకొచ్చి తమ అవసరాలకు ఇసుక తీసుకువెళ్తామంటే అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. గంజాయికి అడ్డుకట్ట, నిత్యావసర ధరల నియంత్రణ, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు 3 మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేశారు. అమరావతి అవర్ క్యాపిటల్, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, కర్నూలు హైకోర్టు బెంచ్ ఇస్తాన్నాం, ఇండస్ట్రియల్ హబ్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిటీ తయారవుతుంది. ఇవి కాకుండా మిగిలిన ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎన్డీఏ పాలసీ ఓన్లీ ఒకే రాజధాని, ఆ రాజధాని అమరావతి. ఇక్కడ అన్ని లీగల్గా ఫాలో అవుతాం. అమరావతిలో నిర్మాణాలపై కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. బుధవారం సిఆర్డీఏ అథారిటీ 38వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ల కోసం అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది.
ఈ నిర్మాణాలు సగంలో ఉండిపోయాయి. మిగిలిపోయిన పనులు పూర్తి చేయడం కోసం 524 కోట్ల రూపాయలు ఖర్చుకు ఈ సమావేశంలో పాలనా అనుమతి లభించింది. ఈ నిర్మాణాలు 18 టవర్లుగా 432 అపార్ట్మెంటులుగా ఉంటాయి. అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం G+7గా నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనికోసం 160 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ బిల్డింగ్లోనే సిఆర్డీఏ, ఏడీసీ, పురపాలక శాఖలోని అన్ని హెచ్ఓడి కార్యాలయాలు ఉండేలా నిర్మించాలని నిర్ణయించారు. ఇక కొండవీటి వాగు, పాలవాగు నుంచి వచ్చే వరద నీటిని గ్రావిటీ కెనాల్లో వెళ్లేలా ప్రణాళిక రెడీ చేయనున్నారు. గ్రావిటీ కెనాల్కు సంబంధించిన డిజైన్లు నెదర్లాండ్స్ నుండి తీసుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.